చిత్తూరు జిల్లా యాదమరి మండలం కొత్తూరు గ్రామంలో నాటు బాంబు పేలడంతో లోహిత్ అనే 9 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. మేకలు మేపడానికి పొలంలోకి వెళ్లి వస్తుండగా ఆ బాలుడికి పొలంలో ఓ నాటు బాంబు కనబడింది. బాలుడు దానిని తీసి పక్కకు విసరడంతో అది పేలి బాలుడి చేతికి బలంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడు చిత్తూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కాగా ఈ నాటు బాంబును అడవి జంతువుల కోసం పెట్టినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా బాబు పేరు లోహిత్, 3rd క్లాస్ చదువుతున్నాడు. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకలు కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకొనినాడు 2 గంటలకి. బాగా ఆడుకుంటూ ఉన్నాడు, చుట్టూ తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకని కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందని పట్టే కొందికి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేయలంతా ఏళ్ళంతా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసినాను సార్. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టు పెట్టారా? దాంట్లో పెట్టేసినాను సార్. ఎప్పుడు అది ఏమని తెలియదని చెప్పి తీసేపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్. ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు కయ్యలో? సార్ కూడా ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారా మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాను సార్. మ్యాక్ పరిగెత్తి ఇంటికి వచ్చేస్తే కొంచెం మ్యాక్తో పాటు వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చుట్టూ వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టూ పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే కొంచెం అట్లా పేలిపోయింది సార్. హెల్ప్ చేయండి. మీరు పక్కనే ఉన్నారు? నేను పక్కనే ఉన్నాను. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు, ఇక్కడికి చిత్తూరు వచ్చినారు. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? నైట్ వచ్చిన్నారు. ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు.